సోంబేరి చేతగాని సన్నాసి చిరంజీవి గారిని విమర్శించడం మాత్రం చాలా బాధాకరం అండి. ఎందుకంటే చిరంజీవి గారు చేస్తున్న పనుల్లోని 1% కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయని ఇలాంటి సన్నాసులు కూడా చిరంజీవి గారిని విమర్శించడం మాత్రం చాలా మనసు బాధ అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ రావణ్ అనే వ్యక్తి నిజానికి ఒక క్రిస్టియన్. ఇతని వీడియోలో హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ చెప్పాలంటే ఘోరంగా విమర్శిస్తూ ఉంటారు. హిందూ వ్యతిరేకంగా ముద్రయ్యొచ్చు. ఇతను సభ్య సమాజంలో తలదించుకునే పదాలు వాడుతూ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, ఒకవైపు చిరంజీవి గారిని, అంతేకాదు హిందూ దేవతల్ని దేవుళ్ళు కూడా విమర్శిస్తుంటాడు అతను. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెలివేయాలి. ఎందుకంటే వీళ్ళు సమాజంలో బ్రతకాల్సిన వ్యక్తులు కారు. వీళ్ళు మూర్ఖంగా మాట్లాడే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత శిక్షించినా పాపం లేదు. ఇతని పేరు డానియల్ అయినా ఇతను రావణ్ అని పెట్టుకోవడం కారణం ఏంటంటే హిందూ సమాజంలోని ఒక సూక్తి ఉంది. వేరే మతస్థులు విమర్శిస్తేనే అడుగుతాం మనం. మన మతస్థులు విమర్శిస్తే మనం అడగం. అందుకోసం ఇతను మతం మారి మన హిందూ మతాన్ని కించపరుస్తుండేమో అని అనిపిస్తుంది. మరి ఇటువంటి వ్యక్తులకు శిక్షలు ఉండవా? ఇంతకు ముందు కూడా ఇలాగే మహేష్ అని ఒకడు అలాగే విమర్శించాడు. అతన్ని దేవుడే శిక్షించాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చెడు పురుగులు లాంటి వాళ్ళు కనుక ఇలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి. వీళ్ళు ఎలాగంటే మన ముసుగేసుకొని మేకతోలు కప్పుకున్న గుంట నక్కలు లాంటి వాళ్ళు. చూడండి అతని పేరు కూడా చక్కగా ఒక హిందూ పురాణాల ప్రకారం ఒక విలన్ పేరే పెట్టుకున్నాడు. సీతమ్మ వారిని అపహరించుకెళ్ళిన రావణ్ పేరే పెట్టుకున్నాడు. సిగ్గు ఉండాలి. మన మతాన్ని విమర్శించాలంటే ముందు మన మతంలోకి మారిపోయి, లేకపోతే మన మతంలో ఉన్నటువంటి విలన్ పేరు పెట్టుకొని మన మతాన్ని విమర్శిస్తున్నాడు. చిరంజీవి గారిని ఏమో తాత అంటాడు. ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఒరే, ఈ వయసులోనే ఆయన ప్రజలకు సేవ చేసే లేకపోతే ఆనందపరిచే విషయాలు ఎన్నో చేస్తున్నారా? సుమారు మీ నాన్నగారు కూడా ఇదే వయసు ఉంటది. ఏం చేస్తున్నారా? మూలనపడి ఉన్నారా లేకపోతే ముసుకేసుకుని పడుకుంటున్నారా? సిగ్గు ఉండాలి. వయసుతో పనే ఉందిరా. దాన్ని 60 సంవత్సరాలకే వృద్ధులైపోయి నీలాంటి దరిద్రుల కన్నా 70 సంవత్సరాలు వచ్చిన నలుగురికి ఆనందపరిచే చిరంజీవి గారు గొప్పరా. సిగ్గుపడండి రా. నీలాంటి చెత్తవేతలు చాలా మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియా పుణ్యం అంటూ వీళ్ళందరికీ అనకూడదు గాని షేర్లు, సబ్స్క్రైబ్లును, వ్యూవర్షిప్లును ఇదొక మూర్ఖపు సమాజం లాగా ఉంది. మంచోడిని చెడ్డోడిని కూడా ఒకే గాడిని పెట్టేసి జనాలు చూపించడానికి వేదిక అయిపోతుంది. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి దరిద్రుల్ని మాత్రం సమాజం నుంచి వెలివేయాలి. నీకేట్రా అవసరం? ఏదో హైలైట్ అవ్వడానికి ఒక విషయం కావాలి. ఆ విషయాలు తీసుకోండి. ఎవరిని విమర్శిస్తే బాగుంటది అనేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సంఘంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు విమర్శిస్తే కదా మనకి ఏదో వ్యూవర్షిప్ వస్తుంది. ఇటువంటి చెత్త ఆలోచనలతో బ్రతికే నీలాంటి వాళ్ళకి ఆఖరికి చెత్త బ్రతికే ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడడానికి వచ్చినందుకు కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది. కానీ మనకి ఎందుకు గాలి కంటుకున్న పేడతో సమానం. వీళ్ళు చీడ పురుగులు, పేడ పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళు. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.